భద్రావతి సేనాపతి మాటలు చాటుగా విని శ్రీవల్లి కుట్ర తెలుసుకుని రామరాజు ముందు బయటపెట్టిన ప్రేమ. అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హై బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ధీరజు ప్రేమ ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా ధీరజు ప్రేమకు అసలు ఆ రోజు ఏం జరిగిందని చెప్పాలని ఎంతగానో ట్రై చేస్తాడు. ఎంత చెప్పాలని ప్రయత్నించినా అప్పటికే ధీరజ్ తలకి దెబ్బ తగిలినా కానీ ప్రేమ మనసు ఏమాత్రం చెలించకుండానే ఇంకా ప్రేమ అయితే ప్రతి క్షణం ధీరజు ఆ రోజు మాట్లాడిన మాటలే గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నేను చెప్పేది ఒక్కసారి విను. కావాలని ఆ రోజు అంతా కావాలని చేశారు ప్రేమ. అది నీకు ఎలా చెప్పాలి? మా అమ్మను మీ నాన్న ఎంతెలా మాట్లాడాడో నీకేమైనా తెలుసా? అది అర్థం చేసుకోకుండా నేను చెప్పాను అంటూ మాట్లాడుతున్నావే గాని అసలు ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చింది? సిచ్యువేషన్కి తగ్గట్టుగా నేను ఎందుకు అలా ప్రవర్తించాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్తున్నాను కదా. అది ఒక్కసారి విను ప్రేమ. నేను నీ మనసును హర్ట్ చేసుంటే, నిన్ను బాధ పెట్టుంటే 100 సార్లైనా క్షమాపణ చెప్తాను. నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడానికైనా నేను వెనకాడను. కానీ ఒక్కసారి నా మాట విను ప్రేమ అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నేను వినను. ఆ రోజు నువ్వు మాట్లాడుతుంటే ఎవ్వరూ కూడా ఆపడానికి ప్రయత్నం చేయలేదు. కానీ ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారా నాతోని అంటూ నర్మదని ఇటు బుజ్జమ్మని కూడా అంటుంది. అనేసరికి ఒక్కసారి ప్రేమ, నాన్న ఈ చైన్ ఇచ్చారు, వేసుకో, తర్వాత నీకు ప్రశాంతంగా ఉన్నప్పుడే అసలు ఏం జరిగిందనేది నీకు చెప్తాను అనేసరికి నాకు ఏం వద్దని వెళ్ళబోతూ ఉండగా భుజం పట్టుకునేసరికి బ్లౌజ్ కాస్త చిరిగిపోయేసరికి ఈ లోపు అందరూ వస్తారు. అలా చూసి షాక్ అయిపోతారు. ఏంట్రా ఏం చేస్తున్నావు? నా మేనకోడల్ని ఇలా కూడా బ్రతకనివ్వవా? ఆ రోజు అందరిలో ఆ కళ్యాణ్గాడు ప్రేమించావు, ఇంట్లోంచి వెళ్ళిపోయావు అంటూ అందరిలోనూ నా మేనకోడల్ని తక్కువ చేసి మాట్లాడావు. ఇప్పుడేమో ఇలా చేశావు. అసలు దాన్ని బ్రతకనివ్వవా? దాన్ని ప్రాణాలతో ఉంచవా అంటూ మాట్లాడేసరికి ఒక్క నిమిషం మీరంతా కొంచెం సైలెంట్గా ఉంటే నా భార్యతో నేను మాట్లాడతాను. చూడు ప్రేమ, నీకు జరిగిన విషయాలన్నీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక్కసారి నా మాట విను. రా, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఆ రోజు ఏదో కోపంలో అనేసాను. నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. దయచేసి వదిలేసే ప్రేమ అంటూ మాట్లాడిన ఎంత తగ్గించుకుని ధీరజు ప్రేమను ఎంతగా ప్రేమించాడనేది తన మాటల్లో తనను తాను తగ్గించుకుని చివరికి దీన స్థితికి వచ్చినా సరే ప్రేమ మాత్రం చాలా మూర్ఖత్వంగానే నేను ఎక్కడికి రాను, మా ఇంటికే వెళ్ళిపోతాను అంటూ ప్రేమ కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ చెప్పేది విను అంటూ ఎంతెలా చెప్తున్నా కానీ వినిపించుకోకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా ధీరజ్ అయితే ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి ఎంతగానో తన గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఇంక ఈ లోపు నర్మదా ఇటు బుజ్జమ్మ ఇద్దరు కూడా ధీరజ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి బాధపడకు ధీరజ్ అనగానే, నేను ఏం తప్పు చేశాను వదిన? తను లేచిపోయిన మాట నిజమే. ఏ రోజు తనని వేలెత్తి చూపించలేదు వదిన. పైగా ఎంతో ప్రేమించాను. అది చేసే ప్రతి అల్లరిని భరించాను వదిన. అది ఏం కావాలంటే అది నేను కష్టం అనుకోకుండా ప్రతి దాన్ని భరిస్తూ వచ్చి చివరికి దాన్ని నేను ప్రేమించాను. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, ఆదరించాను. ఆ కళ్యాణ్ గాడు టార్చర్ పెట్టినప్పుడు ఎంతలా ధైర్యం చెప్పాను దానికి, ఎంత సపోర్ట్నిచ్చాను. దానికి అవేమీ గుర్తు రావట్లేదా వదిన? కేవలం ఆ రోజు నేను మాట్లాడిన మాటలే గుర్తు తెచ్చుకుంటుందే తప్ప అంతకుముందు నేను అసలు దానికి ఎంత సపోర్ట్ చేశాననేది తనకు గుర్తు రావట్లేదా వదిన అని చెప్పి ఇంకా ఎంతగానో చిన్న పిల్లవాడిలా ఏడుస్తూ ఉంటాడు ధీరజ్. అయితే బాధపడకు ధీరజ్, ప్రేమ కోపంలో ఉంది. మనం ఇప్పుడు ఎంత చెప్పినా ప్రేమ మన మాట వినిపించుకోదు. పైగా మనం అబద్ధమే చెప్తున్నామని ప్రేమ అనుకుంటుంది. తనకు తాను నిజం తెలుసుకోవాలి ధీరజ్. తెలుసుకున్న రోజు నీ కోసం తానే వస్తుంది చూడు. నువ్వు ఏ తప్పు చేయలేదు అన్న విషయం బయటకు వస్తుంది చూడు అని చెప్పి ఇంకా
ప్రే ధీరజ్కైతే ఇంకా నర్మదా ఇటు బుజ్జమ్మ ఇద్దరు కూడా ధైర్యం చెప్తారు. ఏంటి పేమంతటి పేమ వస్తుందా? పేమ ఎందుకు వస్తుంది? అక్కడ ఉన్నది భద్రావతి, అస్సలు రానివ్వదు అంటూ బయట గుమ్మం దగ్గరే నిలబడి వల్లి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. అది కాస్త అమూల్య చూస్తుంది. అమూల్య వల్లిని చూసేసరికి వల్లి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమూల్య గదిలోకి రావడంతో వదిన అని చెప్పాను కానీ ఏంటమూల్య ఇదంతా వల్లి యొక్క కావాలని చేసింది అని అనిపిస్తుంది వదిన. మన ప్లాన్ మనము నా ప్రేమ వదినతో మాట్లాడాలి అని అనుకున్న విషయం కూడా పెద్దమ్మ వాళ్ళకి వల్లి వదిని చెప్పేసిందని నా మనసు కనిపిస్తుంది అనేసరికి, అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు మీరు లోపల బాధపడుతూ ఉన్నారా? ధీరజన్నయ్య బాధపడుతున్నాడా? కానీ గుమ్మం బయట వల్లి వదిన తెగ సంతోషపడిపోతుంది, తెగ సంబరపడిపోతుంది. నన్ను చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, నేను లోపలికి వచ్చాను అని చెప్పనేసరికి, నేను చెప్తున్నాను అత్తయ్య, మీ అగ్గిపుల్ల కోడలే మరొక అగ్గిపుల్ల వేసింది. చందు బావ ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు తను మారదు అని. మీరే కావాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఆ అగ్గిపుల్ల కోడల్ని. ఇప్పుడు మీ చిన్న కొడుకు చిన్న కోడలు విడిపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరినీ కలపడానికి మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అవకాశం లేదు. అసలు మీ అగ్గిపుల్ల కోడల్ని వదిలిపెట్టకూడదు. నాకు ఏ మాత్రం చిన్న లీడ్ దొరికినా లేదా వల్లియే ఇదంతా చేసింది అన్న విషయం బయటకు వచ్చిన క్షణం కూడా ఆలోచించనత్తయ్య. వెంటనే మావయ్య గారికి మొత్తం విషయం అంతా చెప్పేస్తాను. క్షణం కూడా ఆలోచించను. చెప్పి ఇంటి నుంచి బయటకి గెంటిస్తాను. ఈ వల్లి లాంటిది ఇంట్లో ఉంటే ఇంట్లో ఏదొక సమస్య, ఏదొక గొడవ ఖచ్చితంగా వస్తుంది. అది మీరు అర్థం చేసుకోవట్లేదు అత్తయ్య అని చెప్పి మాట్లాడేసరికి, అర్థమవుతుందే నాకు, కానీ నేను ఏం చేయగలను అని చెప్పాను. కానీ మీరేం చేస్తారు? మీరు ఏమీ చేయలేరు. అలాగే సైలెంట్గా చూస్తూ ఉండండి, సరేనా? మీరు ఏమీ చెయ్యొద్దు అంటూ మాట్లాడేసరికి, సరేనని ఇంకేం మాట్లాడకుండా సరేరా బాధపడకు అంటూ బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా భద్రావతికి వల్లి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తలుచుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తెగ సంతోషపడిపోతూ ఉండేసరికి ఇది హాల్లోని ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే భద్రావతికి ఫోన్ వస్తుంది, పక్కనే సేనాపతి ఉంటాడు. ఇద్దరు కూర్చుని ఈ భద్రావతి అయితే వల్లితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఎవరి గదిలో వాళ్ళు ఉంటారు, గదిలోంచి బయటికి రారు. పైగా ప్రేమ బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోయింది కదా, సో బయటికి రాదు అనుకుని హాల్లోనే మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడిన తర్వాత ఇంకా ఎప్పటికీ ప్రేమ ధీరజులు కలవరు అనగానే, అదే నాకు కావాల్సింది, చాలా థ్యాంక్స్ వల్లి అని చెప్పనేసరికి, అయ్యో మనలో మనకేంటి, నాకు ఏదైనా అవసరం అనుకుంటే మిమ్మల్నే కదా అడుగుతాను అనగాని, తప్పకుండా నా మేనకోడలు నా ఇంటికి మళ్ళీ వచ్చేటట్టు చేశావు. ఇంతకంటే నాకు సంతోషమైన విషయం, సంతోషకరమైన వార్త మరొకటి ఉండదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి మాట్లాడేసరికి, సరేనని ఇంకా ఫోన్ పెట్టడంతో, ఏంటక్క ఏమైంది అంటూ ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడే ప్రేమ కాస్త బయటకు వస్తూ ఉంటుంది. వల్లి ఫోన్ చేసింది. వల్లి నాకు చెప్పింది, ప్రేమతో వాళ్ళు గుడిలో మాట్లాడి ఏదేమైనా ప్రేమ మనసును మార్చి తీసుకువెళ్ళిపోతారు అన్న విషయం వాళ్ళు ప్లాన్ చేసుకునే గుడికి వచ్చారంట. ఆ విషయం నాకు చెప్పింది అనేసరికి, అవునా, మరి నాకు చెప్పలేదే అక్క అనగాని, చెప్పే అవకాశం రాలేదురా, అందుకే నేను వాళ్ళకి సపోర్టుగా మాట్లాడాను. ఎందుకంటే మన ప్రేమ దృష్టిలో మనం చెడ్డవాళ్ళుగా ఉండకూడదు కదా, ఆ రామరాజు కుటుంబమే చెడ్డవాళ్ళుగా ఉండాలి. ఆ ప్రేమ ధీరజ్ పేరు చెప్పనందుకు నేను లోపల ఎంత సంబరపడిపోయానో తెలుసా? ఎక్కడ ధీరజ్ నా భర్త అంటూ ప్రేమ చెప్పేస్తుందేమో, లోపల దాగి ఉన్న ప్రేమంతా బయటికి వచ్చేస్తుందేమో అని ఎంతగానో భయపడిపోయాను. ప్రేమని ఇక్కడికి తీసుకురావడం కోసం ఎంత పెద్ద స్కెచ్ చేశానో ఎవరికి తెలుసురా? ప్రేమ వల్లి నేను కలిసి ఇదంతా ప్లాన్ చేశాము. వల్లి సపోర్ట్ లేకపోతే నేను ఇదంతా చేయలేను. ఎందుకంటే కళ్యాణ్ గారి వీడియో చూపించే కదా వల్లి ఆ ప్లాన్ని నాకు చెప్పింది. మీ అమ్మగారి పుట్టినరోజు ఆ ఇంట్లో చెయ్యండి, చేస్తేనే అంతా మంచి జరుగుతుంది. మీరు అనుకున్నట్టుగా ఆ ధీరజ్ని రెచ్చగొట్టి ఈ కళ్యాణ్ గారి మ్యాటర్ బయటకు తీసుకొస్తే ప్రేమ ఖచ్చితంగా
ధీరజ్ని అసహించుకుని బయటికి వచ్చేస్తుంది. అలాంటి మాటలు మాట్లాడాలి అనగానే అది నేను చూసుకుంటాను, అది నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను చూసుకుంటాను అని చెప్పి ధైర్యంగా వచ్చాను. నీకు నేను ప్లాన్ చెప్పాను కాబట్టి ఇదంతా వర్కౌట్ అయింది. ప్రేమ మన ఇంటి నుంచి వెళ్ళదు కదక్క అనగాని ఎట్టి పరిస్థితిలో వెళ్ళదు సేన. మన ఇంటి నుంచి ఎందుకు వెళ్తుంది? మన ఇంట్లోనే ప్రేమ ఉంటుంది, సరేనా? నువ్వు దేని గురించి టెన్షన్ పడొద్దు అక్క అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మాట్లాడుకునేసరికి ఈ ప్రేమ చాటుగా పక్కన స్తంభం పక్కన నిలబడి వింటుంది కదా, ఆ పక్కకే విశ్వ కూడా వస్తాడు. చూసావా ప్రేమ, వాళ్ళు కలిసి ఎంత ప్లాన్ చేశారో వల్లి సపోర్ట్ చేసిందంట అని చెప్పనేసరికి లేదు అన్నయ్య, నేనే పొరపాటు పడ్డాను. వాడు నాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, నేనే వినిపించుకోలేదు అని చెప్పి ఇంకా గబగబా వచ్చి చాలా పెద్ద తప్పు చేసావత్త, నన్ను నా భర్త నుంచి వేరు చేసి చాలా పెద్ద పొరపాటు చేసావు అనగానే ప్రేమ ఏమంటున్నావు? నేను ధీరజ్ నుంచి నిన్ను వేరు చేయడం ఏంటి అనగానే ఇప్పుడు నువ్వు నాన్న మాట్లాడుకున్నదంతా విన్నాను. ఆ ప్రేమే మీకు ఆ వల్లియే మీకు సపోర్ట్ చేసిందంట కదా. కళ్యాణ్ గాడి విషయం మీకు ముందే తెలిసి కావాలని ధీరజ్తో ఆ విషయాన్ని బయట పెట్టేటట్టుగా మీరు వాళ్ళని నానా మాటలు అని ప్లాన్ బాగా చేశారు కదా. ఆ వల్లిని వదిలిపెట్టను, మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి వేలు చూపి వార్నింగ్ ఇచ్చేసరికి ఏంటి ప్రేమ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావా అనగానే అవును, ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను, నా భర్త దగ్గరికే వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇంకా గేటు తీసుకుని వచ్చేస్తుంది. ప్రేమ ఆగు అని ఎంత బ్రతిమాలుతున్నా, ఎంత ఆపాలని ప్రయత్నించినా కానీ ప్రేమ ఆగకుండానే గేటు తీసుకుని వచ్చేసేసరికి ధీరజ్ అప్పుడే ఇంట్లోంచి బయటికి వస్తూ ఉంటాడు. అలా ధీరజ్ బయటకు వస్తున్న ధీరజ్ని కాస్త ధీరజ్ అంటూ వెళ్ళి పరుగున వెళ్ళి హగ్ చేసుకునేసరికి ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు. ఏంటి ధీరజ్, నమ్మలేకపోతున్నావా? ఇది కళ నిజమాని అనుకుంటున్నావా? నిజమే ధీరజ్, నేను నీ కోసం వచ్చేసాను. ఇన్ని రోజులు నువ్వు నాకు ఎంత చెప్తున్నా నేను వినిపించుకోలేదు. మా అత్త మా నాన్న ఆ వల్లి అక్క కలిసే ఇంత పెద్ద కుట్ర చేసి నిన్ను నన్ను వేరు చేశారన్న విషయం తెలిసాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేకపోయాను అని చెప్పనేసరికి ఏమంటున్నావు ప్రేమ అని చెప్పాను. కానీ అవును ధీరజ్, రా ఇంట్లో అందరి ముందు ఈ విషయాన్ని బయట పెడతాను అని చెప్పి మావయ్య గారండి, నర్మదక్క, అత్తయ్య గారు అని అందరినీ కూడా పిలుస్తుంది. అమ్మ ప్రేమ వచ్చేసావా అని చెప్పాను. కానీ వచ్చేసాను అనేసరికి ఎక్కడుంది ఆ వల్లి అనేసరికి ఏంటి ప్రేమ ఏమైంది అని చెప్పాను. కానీ వల్లి అక్క అంటూ పిలిచేసరికి ఇది ప్రేమ గొంతులా ఉంది, ప్రేమ ఇంటికొచ్చి పిలుస్తుందేంటి, పైగా నన్ను పిలుస్తుందేంటి అనుకుంటూ బయటకు వచ్చేసరికి ఎదురుగా ప్రేమ ధీరజ్ పక్కన నిలబడి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నేను ఇంటికి రాను అనుకున్నావా? రాకుండా ప్లాన్ చేశాను కదా, శాశ్వతంగా ధీరజ్ ప్రేమ విడిపోతారు, ఇంకా ఎప్పటికీ ప్రేమ ఇంట్లో అడుగు పెట్టదు అని హ్యాపీగా ఫీల్ అయ్యావక్క. నాకు తెలుసక్క, నేను ఇంట్లో ఉంటే నీకు అస్సలు ఇష్టం లేదని, నన్ను ఇంట్లోంచి బయటికి పంపించడం కోసమే మా అత్తతో చేతులు కలిపి కళ్యాణ్ గాడి మ్యాటర్ ముందే మా అత్తకు చెప్పి బాగా ప్లాన్ చేసావే. అమ్మమ్మ పుట్టినరోజుని బాగా ఉపయోగించుకున్నారు కదా అని చెప్పనేసరికి ఏమంటున్నావమ్మా ప్రేమ అని చెప్పాను. కానీ అవును మామయ్య, కళ్యాణ్ నేను ప్రేమించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయిన విషయం, ధీరజ్ నా మెడలో బలవంతంగా తాళి కట్టిన విషయం, ఇవన్నీ కూడా మా అత్త వాళ్ళకి ముందే ఈ వల్లి అక్క చెప్పేస్తే ఆ విషయం బయట పెట్టి గొడవ చేసి తీసుకువెళ్ళడం కంటే ధీరజ్ మనసులో నేను అంటే ధీరజ్ మీద నాకు ద్వేషం, అసూయ, కోపం రావాలి అన్న ఉద్దేశంతో ధీరజ్ని రెచ్చగొట్టి మరి ఆ కళ్యాణ్ మ్యాటరు ధీరజ్ నోటితోనే బయట పెట్టేలా ఈ వల్లి, మా అత్త భద్రావతి, మా నాన్న సేనాపతి ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు మావయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వల్లి అయితే ఏమంటున్నా ప్రేమ అనగానే అవును బాబా, ఇన్ని రోజులు మీరు వల్లి అక్క గురించి మావయ్య గారికి చెప్పకుండా నిజాలు దాచిపెట్టి
పెట్టారు. అసలు మీకు వల్లి అక్కతో కలిసి ఉండడం కూడా ఇష్టం లేదు. అలాంటి వల్లి అక్క ఈరోజు ఎంతటి దుర్మార్గానికి పాల్పడింది. మనం అవకాశాల మీద అవకాశాలు ఇచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న పాపానికి ఈ రకంగా చేసింది అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అని చెప్పాను. కానీ అవును మామయ్య, వల్లి అక్క గురించి మీకు తెలియని నిజాలు చాలానే ఉన్నాయి. మీరు వల్లి అక్కను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు మామయ్య. వల్లి అక్క మీరు అనుకున్నంత అమాయకురాలైతే ఏం కాదు. 7వ తరగతి వరకు చదివి ఎంఏ ఇంగ్లీష్ చదివేనని మీకు అబద్ధం చెప్పింది. వాళ్ళకి సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే బిజినెస్ తప్ప వాళ్ళు నయా పైసాకు కూడా ఆస్తి పరులు కాదైతే కోటీశ్వర్లు అని చెప్పి మిమ్మల్ని బాగా నమ్మించింది. అంతేకాదు మామయ్య, నా నగలు పోయాయి కదా, అది తిరుపతి బాబాయ్ చేతికిచ్చింది ఎవరు చెప్పు బాబాయ్ అని చెప్పాను. కానీ అవును బాబా, వల్లియే నా చేతికిచ్చింది. వల్లి ఇచ్చింది అన్న విషయం చెప్తే తనని ఎక్కడ ఇంట్లోంచి బయటకు గెంటేస్తావు అన్న భయంతో నన్ను తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పింది. కానీ ఆ రోజు నువ్వు నన్ను కొట్టి ఇంట్లోంచి బయటికి పంపించేసినా క్షమించి ఇంట్లోకి రానిచ్చావు. నీ గొప్ప మనసు బావా. నిజానికి ఆ నగలు తీసింది నేను కాదు, వల్లీనే అని చెప్పాను. కానీ అదెంత కాదు నాన్న, వల్లి జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏంటో చెప్పనా? మన అమూల్య జీవితాన్ని నాశనం చేసింది నాన్న అని చెప్పనేసరికి ఏమంటున్నావురా పెద్దోడా, అమూల్య జీవితాన్ని నాశనం చేయడం ఏంటి అని చెప్పి ఇంకా రామరాజు అడిగేసరికి అవును నాన్న, వల్లి వదినే నా జీవితాన్ని నాశనం చేసింది అంటూ అమూల్య చెప్తుంది. అమూల్య చెప్పేసేసరికి ఏమంటున్నావు ప్రేమ, ఏమంటున్నావు అమూల్య, నీ జీవితాన్ని వల్లి నాశనం చేయడం ఏంటి, అసలు ఏం చేసింది అనగాని నేను చెప్తాను మామయ్య అంటూ విశ్వ కాస్త వస్తాడు. నాకు అమూల్యకు మధ్య ప్రేమాయణం నడిపించింది ఈ వల్లినే. దానికి పారితోషికంగా మా అత్త వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. 10 లక్షలు తీసుకుని ఇదంతా చేసింది అంటూ చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా రామరాజు అయితే షాకుల మీద షాకులు అవుతాడు. అంతేకాదు నాన్న, రీసెంట్గా కూడా అది తప్పులు చేసింది నాన్న. దాన్ని ఎప్పుడైతే అమూల్య విషయంలో తప్పు చేసిందని ఆ ముందు రోజు రాత్రి తీసుకెళ్ళి విశ్వగాడికి అప్పగించింది కూడా ఈ తల్లి కూతుళ్ళు అంటే భాగ్యం, వల్లి అన్న విషయం తెలిసే దాన్ని తీసుకెళ్ళి పుట్టింట్లో వదిలిపడేశాను. కానీ అది పుట్టింటి నుంచి అత్తవారింట్లో అడుగు పెట్టడం కోసం నా మీద హత్య ప్రయత్నం కూడా చేసింది. అంటే లారీతో గుద్దించబోయింది. అప్పుడు ప్రేమ నన్ను కాపాడింది. ఇంకా చివరిది ఇంకా ఈ ప్రాసెస్ అయితే మొదలు పెట్టారు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. ప్రేమ ధీరజ్ని విడదీయడం వల్ల నీకు కలిసి వచ్చేదేముందమ్మా? నువ్వు చేసిన తప్పుల్ని ప్రేమ నర్మదా కలిసి బయట పెట్టారనా? తప్పులు నువ్వు చేసి శిక్ష వాళ్ళకి అప్పగించడం ఏంటి? తప్పు నువ్వు చేయలేదా? నువ్వు చేస్తే తప్పు చేస్తున్నారని ఒప్పుకోవాలి, మరి శిక్ష వాళ్ళకి పడాలి అంటూ చూడడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అనేసరికి అది కాదు మామయ్య గారు అని చెప్పాను. కానీ ఇంకా ఆపు, ఆల్రెడీ జరిగిపోయింది. నీ గురించి చాలా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అయినా సరే నువ్వు ఇన్ని రోజులు నన్ను ఇంతలా మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. నీ కడుపు పోయింది కదా అని నిన్ను ఎంతో జాగ్రత్తగా గాజు బొమ్మలా చూసుకోమన్నాను. అసలు నీకు కడుపు అనేదే లేకుండా నాటకం ఆడేవు అన్న విషయం ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా రామరాజు కాస్త అనేసరికి అది కాదు మామయ్య అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఎన్నిసార్లు నచ్చ చెప్పాలని ప్రయత్నం చేసినా కానీ ప్రేమ, నర్మదా ఇంకా అందరూ కూడా వద్దు, ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు నాన్న, తక్షణమే దీన్ని బయటకు గెంటేస్తానంటూ చందు కాస్త మెడపట్టి బయటకు గెంటేస్తాడు. ప్లీజ్ మామయ్య, ఒక్కసారి నేను చెప్పేది వినండి మామయ్య అని చెప్పాను. కానీ ఏం చెప్తావమ్మా, ఏం చెప్తావు? ఇంకా ఎన్నో నిజాలు మా దగ్గర దాచానని చెప్తావా? ఇంకా మోసాలు చేయగలను అని చెప్తావా? ఏం చెప్తావు చెప్పు, ఏం చెప్తావు?
వద్దు నాన్న, ఇది నాకొద్దు. దీని మొహం చూడాలంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. ఎప్పుడైతే అమూల్య విషయంలో ఇది ఇంత పెద్ద కుట్ర చేసింది అన్న విషయం నాకు తెలిసిందో అప్పుడే దీని మొహం చూడాలన్నా, దీని మాట వినాలన్నా కానీ నాకు అసహ్యం కలుగుతుంది. అయినా సరే అమ్మ, నాన్న ఏరుకోరి తీసుకొచ్చిన సంబంధం, నేను తీసుకొచ్చిన సంబంధం ఎలా జరిగింది అని తెలిస్తే తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేత కావాలని సర్లే అని చెప్పి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకున్నాను. లేదంటే ఊరుకునేవాడినే కాదు. నీకు నిజాలు చెప్పకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను. అంతేకాదు నాన్న, వీళ్ళ నాన్న పనిచేస్తున్న సమయంలోనే సుమారు 3 లక్షల రూపాయల వరకు దొంగతనం జరిగింది అనేసరికి అవునా అని చెప్పి ఇంకా రామరాజు కాస్త అంటాడు. అనేసరికి ఇంకా వల్లిని మెడపట్టి బయటకు గెంటేశారు కదా, ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, నువ్వు తక్షణమే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో అని చెప్పనేసరికి ఇంకా వల్లి అయితే బయట కూర్చుని ప్లీజ్ బా అని చెప్పాను. కానీ ఎన్నిసార్లు చెప్పాం వల్లి అక్క, నీలో మార్పు వచ్చిందా? నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నోసార్లు నీకు అర్థమయ్యే రీతిగా అక్క నువ్వు చేస్తుంది తప్పక్క, వద్దక్క, ఆపేస్తే బాగుంటుందక్క, నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇప్పటికైనా మారు, నీలో మార్పు రావాలని మేము కోరుకుంటున్నాము, నువ్వు మారుతావని అనుకుంటున్నాను, ప్లీజ్ అక్క నీలో మార్పు రావాలక్క అంటూ ఎంతగానో చెప్పి చూసాము. అయినా నీలో మార్పు వచ్చిందా? మీ అమ్మ మాట వింటే నీ జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పిన అవకాశాల మీద అవకాశాలు ఇచ్చినా ఏ మాత్రం కూడా నువ్వు ఉపయోగించుకోకుండా నీ తీరుగానే ఉన్నావు. అత్తయ్య కొట్టారని మేము నీ గురించి బయట పెట్టామని కక్ష కట్టావు కదా, నువ్వు తప్పులు చేయబట్టే కదా అత్తయ్య కొట్టారు, నువ్వు మోసం చేయబట్టే కదా నీ గురించి మేము బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదేది నువ్వు ఆలోచించుకోకుండా మీరు చేశారు అంటూ మా మీద కక్ష కట్టడం ఏంటక్క? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా? కొంచెమైనా బుర్ర పెట్టి ఆలోచించక్క. నీ బుర్ర పెట్టి ఆలోచిస్తేనే ఏదైనా అర్థమవుతుంది. నువ్వు పదే పదే ఎలాంటి తప్పులు చేయడం చాలా తప్పు, అర్థం చేసుకో. ప్రతి క్షణం నువ్వు మమ్మల్ని ఏదో ఒకటి చెయ్యాలి అని టార్గెట్ చేస్తూనే ఉన్నావు. అయినా సరే మేము నీకు ఎంతగానో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాము. వద్దక్క, వల్లి అక్క, వదిలేసే అక్క అని ఎంతగా ట్రై చేసినా కానీ నువ్వు వినిపించుకున్నావా? వినిపించుకోనే లేదు. అయినా సరే ఇప్పుడు ఇలా వచ్చేసరికి ఇప్పుడు నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు అనేసరికి ప్లీజ్ నర్మదా, నువ్వైనా మామయ్య గారికి నచ్చ చెప్పు. మళ్ళీ నీకు అవకాశం ఇచ్చి ఇంట్లోకి తీసుకురావాలా? ఆల్రెడీ చందు బావ కడుపు విషయంలో అవకాశం ఇచ్చి డమ్మీ కడుపు అని చెప్పి ఇంట్లో పెట్టినప్పుడే అవకాశం ఇచ్చాడు. నువ్వు మళ్ళీ తప్పు చెయ్యొద్దు అని. అయినా సరే కడుపు లేదని నాటకమాడి మళ్ళీ తప్పు చేశావు. సరే అని చెప్పి నీళ్ళలో దూకి ప్రాణాలు తీసుకోవాలి అని ప్రయత్నం చేసావు కదా అని మళ్ళీ నీకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ అవకాశం ఇస్తే సేమ్ ఇలానే చేసి ఏకంగా ధీరజ్ని ప్రేమను విడదీసేసావు. ప్రేమ నిజం తెలుసుకుంది కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రేమ ధీరజ్లిద్దరూ కలిసేవారా? క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. చందు బావ తీసుకున్న నిర్ణయంలో మేము తప్పు పట్టలేము అని చెప్పి ఇంకా నర్మద కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా ప్రేమ ధీరజ్లు ఇద్దరు కూడా మళ్ళీ కలిసిపోయేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా చందు అయితే నేను అస్సలు బాధపడడం లేదు, వల్లి నా జీవితంలోంచి వెళ్ళిపోయినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఇంకా చందు అయితే చెప్తాడు. మరి రామరాజు నెక్స్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? వల్లి విషయంలో వల్లిని క్షమిస్తాడా, లేక చందుకి మరొక అమ్మాయితో పెళ్లి చేస్తారా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ 5 క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.